గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అనంతరం సమీపంలోని శ్రీ సేవాలాల్ ఆలయం వరకు వేలాది మంది గిరిజనులతో ఎమ్మెల్యే దంపతులు డాన్సులు చేసుకుంటూ శోభయాత్ర నిర్వహించారు. భోగ్ బండారో కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమ అనుచరులతో వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా సేవాలాల్ మహారాజును దర్శించుకొని భారీ పోలీస్ పహారా మధ్య బంజారా సాంప్రదాయ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మురళీ నాయక్ సేవాలాల్ ను దర్శించుకొని పూజలు చేసిన అనంతరం పోలీసుల పహారా నడుమ మందిరం నుండి వేరే మార్గంలో బయటకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను పోలీసులు పహారా నడుమ మరో మార్గంలో మందిరంలోకి పంపించి సేవాలాల్ కు ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ సంత్ సేవాలాల్ శోభయాత్రలు, దర్శనాలు పక్కా ఫ్యాక్షనిస్టు చిత్రాల మాదిరిగానే ఉత్కంఠతను, ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకోవడం గిరిజనులను ఆందోళనకు గురిచేసింది. ఇరు వర్గాల వారు జై సేవాలాల్ అని నినాదాలతో ఆలయ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతి రోజును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడంతో పాటు వేడుకలను వైభవంగా నిర్వహించుకునేందుకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. గత 10 సంవత్సరాలుగా సేవాలాల్ జయంతిని చేస్తున్నారే తప్ప ఆలయాన్ని నిర్మించలేదని, త్వరలో ఆలయాన్ని నిర్మించి ఈ ప్రాంతాన్ని అంతా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి చైర్మన్ గా కలెక్టర్ ను నియమిద్దామన్నారు. శ్రీ సేవాలాల్ తన తాత్విక చింతనతో ప్రజలను సన్మార్గంలో నడిపించారని, అహింసా మార్గంలో ధర్మంగా సత్ప్రవర్తనతో జీవించాలని బోధించారని, ప్రకృతితో మమేకమై అడవులను సంరక్షించి తోటివారి పట్ల స్నేహపూర్వకంగా సేవాలాల్ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, బంజారా సోదరులు పాల్గొన్నారు. अगल बगल ध्यान दे रहा सीधे तो सारी मला फराय वालो वेळा वक्तेर वाट बताय गुरु वैवाट हरदे कराय करणी अनबरो वर्ष जताय वालो कोई केती कमी छेरी जताय जाने छाणे सीख बताय ఇక్కడ పోరాట దౌర్జన్యం ఎన్ని రోజులు చేస్తారా పోలీసుల పన్నెండు దాటితే పోగు బండారు పన్నెండు దాటితే చెప్తేనే పోతాం
సార్ మేము కానీ 12 దాటితే సార్ నైవేద్యం ఇవ్వడానికి ఉండదు. నెయ్యితో నైవేద్యం మీరు మరి ఇప్పుడు ఎందుకు మాకు మళ్ళీ ఇదే వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళని ముందు పంపిరు, మేము ముందు పోతాంటే మమ్మల్ని ఆపలేదు. లేదు సార్, తీసుకెళ్తారు పక్క తీసుకెళ్తారు దగ్గర మీ లేదు ఆల్రెడీ అశోక్ గారు మాట్లాడారు సార్. నా కెమెరా ముందు వినోద్ माला से दोगा रे हेलो भोग लगा लो भाई, भोग लगा लो इधर को सेवा लगा ये लगा भोग लगा लो ए लगा दो थमो धुगड़ा वाला हां धुगड़ा धुगड़ा बाप ढेई पैसा धुगड़ा रे ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గతంలో మొత్తం రాష్ట్రానికి ₹1 కోటి ఉంటే మనకు పోయినసారి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹2 కోట్ల నిధులను విడుదల చేసి అధికారికంగా జరగాలి, ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా తప్పగా మీరు ర్యాలీ చేసుకోండి, సంత సేవలాల్ జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా చేసుకోండి అని చెప్పేసి వారు ఆదేశం ఇవ్వడం, అందుకే మన గిరిజనుల సోదరులు అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఉద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో గిరిజన బిడ్డలందరికీ ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇవ్వడం కూడా వారందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. సేవలాల్ జయంతి ఉత్సవాలు ఈరోజు పరిపూర్ణంగా జరిగింది. ఎందుకంటే అందరి మంచి మనసున్న వారు గిరిజన బిడ్డలు భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి నా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి పండుగలను ఇలాంటి జయంతులను ఇంత దారుణంగా చేతగాని ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 420 హామీలు ఇచ్చారో అది నెరవేర్చడం లేదు. కానీ ప్రజలను కస్టడీలో తీసుకొని నిర్బంధం చేసి ఇలాంటి జయంతులు జరుపుకుంటున్నారు. మీరు చూశారు, ఇక్కడ ఎవ్వడి అబ్బా సొత్తు కాదు, శంకర్ నాయక్ కష్టపడి భూమి తీసుకొని కట్టి గత 10 సంవత్సరాల్లో ఆ స్టేజ్కి వచ్చింది మీరు చూశారు. ఇంకా చేయవలసింది, నిర్మాణం చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఇది గవర్నమెంట్ ఫండ్తోటో ఎవరు ఇచ్చిన అమౌంట్తో డబ్బులతోటో ఎవరు చందాలు ఇస్తే కట్టిందో కాదు. ఓన్లీ శంకర్ నాయక్ రక్త బొట్టుతోటి నిర్మించిన గుడి ఇది. అంతా నా సొంత స్థలము కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి. నేను ఓపెన్గా పోయిన సంవత్సరం ఛాలెంజ్ చేశాడు మా స్థానిక ఎమ్మెల్యే, నేను దార్ఖారనే, వచ్చే సంవత్సరం వరకు మొత్తం నేను గుడిని ఎట్లా కట్టిస్తానో అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ దార్కారి ఒక్క తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. అందరు ప్రజలు చూశారు. నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా డాక్టర్ మురళీకి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి,
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి ఈ మహబాద్లో నా పైన గెలిస్తే నేను జీవితాంతం రాజకీయ సన్యాసి పుచ్చుకుంటా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి గెలువు. డాక్టర్ మురళి గారు, మీరు ఊర్లలో మీకు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, గెలిస్తే జీవితాంతం శాశ్వత రాజకీయ సన్యాసి పెట్టుకుంటా. నా పైన గెలిస్తే నామినేషన్ వేసి ఎట్టైనా వెళ్ళిపోదాం, మనం కూడా ఉండని అవసరం లేదు. అది కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి రాబోయే తరానికి, రాబోయే రోజుల్లో నా గిరిజన బిడ్డలకు, నా లంబాడి బిడ్డలకు నేను ప్రాధేయపడుతున్నా. ఎవరైతే మాయమాటలు చెప్తున్నారో మాయమాటలు నమ్మకండి. ఇప్పటికే మనం మాయమాటలు పోసి మోసం పోయాం, మోసపోతారు అని చెప్పి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ పదే పదే చెప్పారు. ప్రజానికానికి, నా గిరిజన బిడ్డలకు, నా లంబాడి బిడ్డలకు, నా కుటుంబ సభ్యులకు, నా పార్టీ శ్రేణులకు, ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, గమనించండి, మాయ మాటలు నమ్మకండి. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసలేదు, మాయ మాటలు ఎవరు చెప్తున్నారు అనేది గమనించి ఇప్పటికైనా స్థానిక ఎలక్షన్లో మన సత్తయ్యతో చూపెట్టి గడ్డపారతోటి వాత పెట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.